హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్‌రామ్. మనం మాట్లాడుకోబోతున్నాం ఈ పొద్దు మ్యాచ్ ఆర్‌సీబీ వర్సెస్ జీటీ. క్వాలిఫై 1 ఆర్‌సీబీ మ్యాచ్ గెలిచింది. చాలా బిగ్ మార్జిన్‌తో గెలిచింది. 19 రన్స్ బిగ్ మార్జిన్‌తో గెలిచింది. అలాగే జీటీ అయితే జస్ట్ 162కే ఆలౌట్ అయిపోయింది. గిల్ గానీ, సాయి సుదర్శన్ గానీ, బట్లర్ ఎవరు పెద్దగా ఆడలేదు ఈ మ్యాచ్. అలాగే ఈ పొద్దు రచిత్ పతిత చాలా బాగా ఆడాడు. విరాట్ కోహ్లీ అలాగే తర్వాత బౌలింగ్ అయితే భువనేశ్వర్ కుమార్ అంతా చాలా బాగా వేశాడు. ఇవన్నీ ఫుల్ వీడియోలు ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? అలాగే ఫస్టు టాస్ గెలిచి జీటీ ఫీల్డింగ్ తీసుకునింది. ఫీల్డింగ్ తీసుకున్న జీటీ తర్వాత స్టార్ట్ చేసిన ఆర్‌సీబీ బ్యాటింగ్ చాలా బాగా స్టార్ట్ చేసింది. వెంకటేష్ అయ్యర్ చాలా బాగా ఆడినాడు. తను మంచి చాలా కిక్‌గా ఆడినాడు. జస్ట్ 7 బాల్స్‌లో 90 రన్స్ కొట్టాడు. ఒక 6, 3 4లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 270+ ఆడాడు. మంచి కిక్‌గా ఆడేటప్పుడు తను అవుట్ అయిపోయాడు. 21 రన్స్ కాడ ఫస్ట్ వికెట్ పడిపోయింది ఆర్‌సీబీ. తర్వాత వచ్చిన పడిక్కల్, విరాట్ కోహ్లీ మంచి పార్ట్నర్‌షిప్ నిలబెట్టి వాళ్ళిద్దరూ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. చాలా బాగా ఆడినారు వాళ్ళిద్దరూ. జస్ట్ 38 బాల్స్‌లో 72 రన్స్ పార్ట్నర్‌షిప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన. చాలా బాగా అనిపించింది. చాలా బాగా టచ్‌లో అనిపించారు ఇద్దరు. విరాట్ కోహ్లీ గానీ, అలాగే తర్వాత దేవదత్ పడిక్కల్ గానీ చాలా బాగా ఆడినారు ఇద్దరు. విరాట్ కోహ్లీ 25 బాల్స్‌లో 43 రన్స్ చేశాడు. ఒక 6 ఉంది. 5 4లు ఉన్నాయి. తను స్ట్రైక్ రేట్ 172 ఉంది. తర్వాత తను అవుట్ అయ్యాడు. అలాగే దేవదత్ పడిక్కల్ కూడా చూసుకుంటే 19 బాల్స్‌లో 30 రన్స్ చేశాడు. 5 4స్ ఉన్నాయి. 6 అయితే ఒకటి కూడా 157 స్ట్రైక్ రేట్ ఉంది. మంచిగా సాగుతుంది, బాగా పోతుంది అనుకునేటప్పుడు ఇద్దరు ఒకేసారి అవుట్ అయిపోయాడు. ఒకే ఓవర్లో జేసన్ హోల్డర్ వేసిన ఒక ఓవర్లో ఇద్దరు వికెట్లు ఒకేసారి వచ్చేసాయి. విరాట్ కోహ్లీ వికెట్, తన వికెట్. ఆడ మళ్ళీ స్కోర్ ఏమన్నా తగ్గిపోద్దా, స్కోరింగ్ ఎలా మళ్ళీ ఏంటి అనేటప్పటికి కొంచెం డిస్కషన్స్ వచ్చాయి. 9 ఓవర్స్‌కి 100 ఉన్నాయి, 10 ఓవర్స్‌కి 100 ఉన్నాయి స్కోరు. బట్ 10 అయితే పోతా ఉంది. మేబీ 210, 200 చేయొచ్చేమో ఆ స్కోర్ నుంచి తర్వాత అనుకున్నాను. కానీ చాలా బాగా తర్వాత వచ్చిన కునాల్ పాండ్యా అలాగే రచిత్ పతిదర్ అయితే ఈ పొద్దు ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. మామూలు ఇన్నింగ్స్ కూడా కాదు. 33 బాల్స్‌లో 93 రన్స్ కొట్టాడు. 9 6లు ఉన్నాయి తన ఇన్నింగ్స్‌లో 5 4లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 280+ ఆడాడు. చాలా బాగా అయితే ఆడాడు. 100 చేస్తాడేమో అనుకున్నాడు. కానీ 100 మిస్ అయిపోయింది లాస్ట్‌లో కొంచెం. అలాగే మేబీ ఎప్పుడు ప్లేయర్లు అనేవాళ్ళు టీమ్‌కి ఏది కావాలో అది చేస్తారు చాలా వరకు. సెంచరీలు అలా వాళ్ళ ఫిజికల్ మైండ్ ట్రయల్స్ చూసుకోరు ఎప్పుడు. టీమ్‌కి ఏది కావాలో అది చేస్తారు. అలాగే పడితే కూడా అలాగే ఆడాడు. అలాగే కునాల్ పాండ్యా కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తను కూడా మంచి తనకి కంపెనీ ఇచ్చాడు. అలాగే వాళ్ళిద్దరూ పార్ట్నర్‌షిప్ 45 బాల్స్‌లో 95 రన్స్ పార్ట్నర్‌షిప్ రన్స్ యాడ్ చేశాడు. చాలా మంచిగా ఆ మధ్యలో వికెట్స్ కానీ పడకుండా చాలా బాగా కంట్రోల్ చేసి చాలా బాగా ఆడినాడు. జస్ట్ 28 బాల్స్‌లో 43 రన్స్ చేశాడు. 2 6లు, 5 4లు ఉన్నాయి. కునాల్ పాండ్యా చాలా బాగా ఆడినాడు. అలాగే తర్వాత వచ్చిన డేవిడ్ కొంచెం తొందరగా అవుట్ అయిపోయినా కానీ తర్వాత జితేష్ శర్మ పర్లేదు ఈ మ్యాచ్‌లో ఒక 6, ఒక 4 కొట్టి కొంచెం స్కోర్ అనేది కొంచెం పెంచడానికి హెల్ప్ అయ్యాడు. అలాగే ఇక్కడ చూసుకుంటే జస్ట్ 14 ఓవర్స్‌కి 140 రన్స్ మాత్రమే ఉన్నాయి. 14 ఓవర్స్‌కి 140 ఉన్న రన్స్ మేబీ వాళ్ళు అనుకున్నది ఏమిటంటే 120, 110 ఆ మధ్యలో వస్తాయేమో జీటీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసుకున్నారు. కానీ ఉన్నట్టుగా జస్ట్ లాస్ట్ 5 ఓవర్స్‌లో 86 రన్స్ వచ్చాయి. జస్ట్ లాస్ట్ 15th ఓవర్ అయితే 28 రన్స్ వచ్చాయి. ఆ ఒక ఓవర్లోనే 28 రన్స్ వచ్చాయి. దాని తర్వాత 20 రన్స్, తర్వాత 19 ఎంతనో వచ్చాయి. ఆ 3 ఓవర్స్‌లోనే 64 రన్స్ దాకా వచ్చాయి. అదైతే చాలా ఆ స్కోర్‌ని ఇంకా ఎక్కడికో లెవెల్‌కి తీసుకెళ్ళాక 200 అయిపోయాయి జస్ట్. అక్కడికి చాలా బాగా ఆడారు. ఆ ఓవర్ అయితే 28 రన్స్. ఆ 3 ఓవర్‌లోనే 60 రన్స్ వచ్చేసాయి. చాలా బాగా ఎక్సలరేట్ చేశారు అది. ఆ విషయంలో ఆడితే 16th ఓవర్‌లో 2 నో బాల్స్ కూడా వచ్చాయి. క్వాలిఫైర్లలో హైయెస్ట్ స్కోర్‌లో ఇది సెకండ్ ఉంది. ఇంతకుముందు ఫస్ట్ పంజాబ్ బౌలర్ దాంట్లో ఉండేది. తను 33 రన్స్ ఇచ్చాడు. కానీ ఆ మ్యాచ్ పంజాబ్ గెలిచింది. కానీ ఇక్కడ ఈ మ్యాచ్ జీటీ అయితే ఓడిపోయింది. ఒకే ఓవర్లో 28 రన్స్. అదైతే చాలా దారుణము. అలాగే లాస్ట్ 5 ఓవర్స్‌కి 86 రన్స్ కొట్టారు. చాలా బాగా అయితే ఆడినారు. అలాగే ఇలా బౌలింగ్ చూసుకుంటే మాత్రం అందరూ లైన్‌గా ఇచ్చేసారు. బౌలింగ్ అయితే ఎవరిని అయితే క్షమించిందే లేదు బౌలింగు. ప్రతి ఒక్కరికి కొట్టారు. అలాగే ఈ పొద్దు సిరాజ్‌కి గానీ, రబాడాకి గానీ మనం మాట్లాడుకున్నాం. వీళ్ళ మెయిన్ ఏంటంటే పవర్ ప్లేలో వీళ్ళే బౌలింగ్ వేస్తారు. వీళ్ళిద్దరు 6 ఓవర్లు వేస్తారు. వీళ్ళ బౌలింగ్ చాలా ఇంపార్టెంటు. విరాట్ కోహ్లీ కానీ వీళ్ళ బౌలింగ్‌ని విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ వీళ్ళ బౌలింగ్‌ని కంట్రోల్ చేసి ఆడితే స్కోర్ ఎక్కడికో పోతాయని కూడా మనం అనుకున్నదే జరిగింది. వాళ్ళిద్దరు కంట్రోల్ చేసి వాళ్ళ బౌలింగ్ పర్ఫెక్ట్‌గా ఆడారు. ఈ పొద్దు రబాడా అయితే జస్ట్ 4 ఓవర్స్‌లో 54 రన్స్ కొట్టించుకొని 2 వికెట్లు తీశాడు. స్కోర్ ఎక్కువ ఇచ్చేశాడు. అలాగే సిరాజ్ కూడా జస్ట్ 3 ఓవర్స్‌లో 46 రన్స్ ఇచ్చాడు. తను వేసింది 3 ఓవర్లు మాత్రమే. అలాగే ప్రతీష్ కృష్ణ చూస్తే తను కూడా 4 ఓవర్లకు 53 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ మాత్రం తీశాడు. తను కూడా ముగ్గురు చాలా ఎక్స్‌పెన్సివ్‌గా అయిపోయారు. జాసన్ హోల్డర్ తనైతే కొంచెం బాగా వేసినా కానీ
మిగతా వాళ్ళు ఎవరైతే అంతగా వేయలేదు. జస్ట్ 4 ఓవర్స్‌లో 39 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. అలాగే రషీద్ ఖాన్ జస్ట్ 3 ఓవర్స్‌లో 29 రన్స్ ఇచ్చాడు. వికెట్ అయితే ఒకటి కూడా పడలేదు. చాలా బాగా బౌలింగ్‌ని అయితే మొత్తము చాలా బాగా ఎదుర్కొని చాలా బాగా ఆడినారు ఆర్‌సీబీ వాళ్ళు. బౌలింగ్ అయితే ఎక్సలెంట్‌గా చేసేసి జస్ట్ అసలు 120, 110 అనుకునే స్కోర్‌ని ఏకంగా 254 రన్స్‌కి చేశారు. చాలా బాగా ఆడినారు. అలాగే ఆల్మోస్ట్ ఆల్ జీటీ గురించి మనకు తెలిస్తే జీటీ అంత పెద్ద స్కోర్ టార్గెట్ రీచ్ అవ్వలేరు. వాళ్ళు 200 బిలో ఉంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అదే సెట్ అవుతుంది. అంతకు మించి ఉంటే వాళ్ళకు కష్టం అని మనం మాట్లాడుకుంటున్నాం. 220 అయినా కానీ ఆటోమేటిక్గా వాళ్ళకి ఎప్పుడైతే 200 స్కోర్ దాటాయో ఆటోమేటిక్గా వాళ్ళ హ్యాండ్స్ డౌన్ అయిపోయాయి. వాళ్ళకి షోల్డర్స్ కూడా గెలుస్తాం అనే హోప్ కూడా వాళ్ళకి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద రన్స్ ఎప్పుడు చేయలేరు. అంత బ్యాటింగ్ కూడా లేదు వాళ్ళది. మాట్లాడుకుందాం. అలాగే ఆ 254 రన్స్ చేజ్ చేసానికి దిగిన జీటీకి ఫస్ట్లోనే దెబ్బ తగిలింది. జస్ట్ 9 బాల్స్ ఆడి 14 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు సాయి సుదర్శన్. అది కూడా ఒక అనుకోని సిచ్యువేషన్లో అవుట్ అయ్యాడు. తను హిట్ వికెట్ అయ్యాడు. అది మాత్రం చాలా కొంచెం డిసప్పాయింట్ అయితే 4 పోయింది ఆ బాల్. అంతకుముందు బాల్ 4 కొట్టాడు, మళ్ళీ ఆ బాల్ 4 పోయింది, కానీ హిట్ వికెట్ అయ్యింది. దానివల్ల తను అవుట్ అయిపోయాడు. తను అవుట్ అవ్వడం వల్ల గిల్ పైన కూడా ప్రెజర్ అనేది పెరిగింది. తను కూడా ఇంకా నేనే ఆడాలి, ఇంకా తను లేదు, తను అవుట్ అయిపోయాడు అన్నట్టుగా గిల్ కూడా చాలా తొందరగా అవుట్ అయిపోయాడు. జస్ట్ 7 బాల్స్ 2 రన్స్ కొట్టి తను కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. జాస్ బట్లర్ కాసేపు ఆడే ప్రయత్నం చేశాడు, కానీ తనకు కూడా తెలుసు అంత స్కోర్ని చేజ్ చేయలేము అని చెప్పి తను కూడా ఫాస్ట్గా ఆడే దాంట్లో జస్ట్ 11 బాల్స్లో 29 రన్స్ వేసి తను కూడా అవుట్ అయిపోయాడు. 2 సిక్స్లు 4 ఫోర్లు అయితే కొట్టాడు, కానీ తను కూడా ఆడలేదు. తర్వాత కానీ ఇంకా సుందర్ కానీ తర్వాత జాసన్ హోల్డర్ కానీ ఎవరు ఏం చేయలేకపోయారు. మాతో అందరూ కట్టుకొని ఆటోమేటిక్గా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అంత రన్స్ని చేర్చేలా జస్ట్ వీళ్ళకి పవర్ ప్లే అయిపోయే లోపల 6 ఓవర్స్కి 51కి 3 వికెట్స్ పడిపోయాయి. 17కి ఒక వికెట్ పడితేనే దాని తర్వాత 27కి పడింది. తర్వాత 51కి వరుసగా 3 వికెట్స్ పడిపోయాయి. ఒక రన్ కూడా యాడ్ చేయకుండానే 3 వికెట్స్ పడిపోయాయి. అక్కడే ఆల్మోస్ట్ మ్యాచ్ కూడా ఎప్పుడో 240, 255 రన్స్ కొట్టినప్పుడే వాళ్ళ హోప్స్ కూడా వదిలేశారు. కానీ ఏంటంటే బౌలింగ్ కూడా చాలా బాగా వేశారు. కానీ బ్యాటింగ్లో త్రివాటియా తను మాత్రం ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. జస్ట్ 43 బాల్స్ 68 రన్స్ కొట్టి తనైతే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 8 ఫోర్లు ఉన్నాయి. అదే ఒకవేళ తను కానీ ఇంకా తొందరగా అయిపోయింటే ఇంకా 100 లోపల కూడా ఆల్అవుట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉండింది. తాను చాలా బాగా ఆడాడు కాబట్టి అది వచ్చి సిరాజ్తో కలిపి ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది కలిగి ఇచ్చినాడు తను. ఆ పార్ట్నర్షిప్ వల్లనే స్కోర్ అనేది అంత ముందుకు వెళ్ళాయి. లేకపోతే ఇంకా ముందుగానే అవుట్ అయిపోయే వాళ్ళు. 68 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన వాళ్ళు ఇద్దరి మధ్యన 41 బాల్స్లో. దానివల్ల అనేది స్కోర్ అనేది కొంచెం ముందుకు ఎక్కువగా మాత్రమన్నా 160 వరకు వెళ్ళింది. లేకపోతే ఇంకా తక్కువనే అవుట్ అయ్యారు. బౌలింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు, ఎక్సలెంట్గా వేశారు. భువనేష్ కుమార్ అయితే 4 ఓవర్స్ 28 రన్స్ ఇచ్చాడు, జస్ట్ 2 వికెట్స్ ఇచ్చాడు. బౌలింగ్ అయితే ఎక్సలెంట్గా వేశాడు. అలాగే హజల్వుడ్ కూడా ఈ మ్యాచ్ పర్లేదు. మరీ అప్పుడులా అంత స్కోర్ లీక్ చేయకపోయినా ఈ పిచ్ పైన మాత్రం అంత బ్యాటింగ్ పిచ్ పైన తను కూడా చాలా బాగా వేశాడు. 4 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చాడు, ఒక వికెట్ కూడా తీశాడు. అలాగే రషీద్ సలీం తను కూడా చాలా బాగా వేశాడు బౌలింగ్. ఈ పొద్దు 3 ఓవర్స్ వేసి 24 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్లు తీశాడు. అందులో ఒక మేడిన్ కూడా ఉంది. తను అందులో ఒక మేడిన్ కూడా వేశాడు. తనైతే బౌలింగ్ చాలా బాగా వేశాడు. అలాగే కునాల్ పాండ్యా తను బౌలింగ్ బ్యాటింగ్ 2 ఆల్రౌండర్గా చాలా బాగా సెట్ అయ్యాడు టీంకి. బ్యాటింగ్లో కూడా మంచి నాక్ ఆడాడు. అలాగే ఇప్పుడు బౌలింగ్లో కూడా మంచి నాక్ వేశాడు. జస్ట్ 3 ఓవర్స్ వేశాడు, 16 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. బౌలింగ్ అయితే తను చాలా బాగా వేసినాడు. అలాగే ఈ మ్యాచ్లో రొమారో షెఫర్ట్ కూడా ఒక ఓవర్ వేశాడు, 15 రన్లు ఇచ్చాడు. తను కూడా అందరూ అయితే బౌలింగ్ అయితే చాలా బాగా వేశారు. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ మ్యాచ్ అయితే గెలిచేసి ఫైనల్కి వెళ్ళిపోయారు. ఫైనల్లో ఒక అడుగు పెట్టేశారు కప్పుకి దగ్గరగా. ఇంకా ఈ జీటీ వాళ్ళకి ఈ మ్యాచ్ మరీ అంత నాకౌట్ మ్యాచ్ అయితే కాదు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోయినా కానీ ఇంకా నెక్స్ట్ వాళ్ళకు ఒక మ్యాచ్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెద్దగా టెన్షన్ పడేది లేదు. కానీ జీటీకి ఏంటంటే ఫ్లాట్ పిచ్లో ఆడలేరు అనేది ఇప్పుడు అర్థమైంది. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. జీటీ ఏంటంటే మెయిన్ వాళ్ళ బ్యాటింగ్ టాప్ 3 వికెట్స్ ఇస్తే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ పడిపోతారని చెప్పి మనం నిన్న కూడా ప్రివ్యూలో కూడా మనం అదే మాట్లాడుకున్నాము. మనం మాట్లాడుకున్నట్టే ఇప్పుడు భువనేష్ కుమార్ అలాగే హజల్వుడ్ వాళ్ళు వికెట్స్ వేశారు. దానివల్ల ఆటోమేటిక్గా వాళ్ళ మొత్తము స్కొలాప్స్ అయిపోయింది. టీం మొత్తం స్కొలాప్స్ అయిపోయింది. మిడిల్ ఆర్డర్లో ఎవరు ఆడేటోళ్ళు లేరు. మనం అదే ముందు వీడియోలో కూడా ప్రతి ఒక్క వీడియోలో మనం జీటీ గురించి మాట్లాడేది అంటే మెయిన్ టాప్ 3 వాళ్ళ టాప్ ఆర్డర్ ఆడితే మాత్రమే వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఆడకపోతే వాళ్ళు మ్యాచ్ అయితే ఓడిపోతారు. వాళ్ళు ప్రతి మ్యాచ్లో ఇదే జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు టాప్ ఆర్డర్ చాలా బాగా ఆడతారు. అందులో వీళ్ళ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండేది. కానీ ఈ పొద్దు ఆ బౌలింగ్లో రబడా కానీ అంతగా ఆకట్టుకోలేదు. పవర్ ప్లేలో అలాగే సిరాజ్ కానీ అంతగా ఎవరైతే ఆకట్టుకోలేదు. దానివల్ల వాళ్ళు ఇంత మార్జిన్ రన్స్తో ఓడిపోయారు. 92 రన్స్ మార్జిన్తో ఓడిపోయారు.
మేబీ వీళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉంది. రేపు జరగబోయే క్వాలిఫై టు ఎలిమినేట్ అదైతే చాలా ఇంపార్టెంట్ ఆ మ్యాచ్. వాళ్ళు ఓడిపోతే నాకు కూడా చాలా డైరెక్ట్ ఇంకా మ్యాచ్ ఏం ఉండదు కాబట్టి ఆ మ్యాచ్లో గెలిస్తే మళ్ళీ వీళ్ళతో ఆడతారు జీటీ. వాళ్ళు రేపు ఆర్ఆర్ గెలుస్తుందో లేదా మళ్ళీ సన్ రైజ్ గెలుస్తుందో అది మన ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఈ ఇద్దరి మధ్యన అయితే ఎవరు గెలిస్తే వాళ్ళతో ఆడతారు, చూద్దాం. ఇప్పటికైతే జీటీ ఓడిపోయినా కానీ మరీ ఏమి డిసప్పాయింట్ అయితే అవ్వదు, కానీ చాలా మార్జిన్తో ఓడిపోయింది కాబట్టి కొంచెం నెక్స్ట్ మ్యాచెస్ కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఆ మ్యాచ్ గెలిస్తే ఫైనల్స్కి వెళ్తగలుగుతారు. ఇప్పటికైతే ఆర్సీబీ ఫైనల్లో ఉంది. మళ్ళీ క్వాలిఫై 2 అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన జరిగిన తర్వాత ఎవరు ఉంటే వాళ్ళు ఆర్సీబీతో ఫైనల్ ఆడతారు, చూద్దాం. ఆర్సీబీ అయితే ఫైనల్కి వెళ్ళిపోయింది. వాళ్ళ సెకండ్ ట్రోఫీ కోసం ఆల్రెడీ ఒక చెయ్యి అయితే వేసేసారు, చూద్దాం. అలాగే ఇంతవరకు మన వీడియోని చూస్తుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు తొందరగా వస్తాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.